హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. దేవర ముంగిట నువ్వెంత. సో ఈ లిరిక్ అయితే నిజమైతే జరిగింది. దేవర పార్ట్ 1 బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓవర్సీస్లో. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ గ్రేట్ అచీవ్మెంట్ వితౌట్ రాజమౌళి. సో ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఇంత బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియాగా మన కొరటాల శివ గారు అయితే ఎన్టీఆర్ గారితో తీసిన మూవీ డే 1 అయితే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది డివైడ్ టాక్ అయితే చెప్పారు. బట్ అక్కడ ఉన్నది తారక్ గారు కాబట్టి, మ్యాన్ ఆఫ్ మాసెస్ కాబట్టి మ్యాక్సిమం అన్ని ఏరియాల్లో కూడా ఫస్ట్ డే ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ సెకండ్ డే నుంచి కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా మళ్ళీ సండే అండ్ గాంధీ జయంతి రోజు అయితే కలెక్షన్స్ అనేవి పికప్ అవ్వడం జరిగింది. సో ఈ 1 వీక్ అంతా కలెక్షన్ చూసుకొని ఈ థర్స్డే వరకు టోటల్గా ఈ మూవీ కలెక్షన్ వచ్చేసరికి 420 crores. అంటే 420 crores అంటే దాదాపుగా వరల్డ్ వైడ్గా ఇది గ్రాస్, అండ్ షేర్ మాత్రం 200 షేర్ అయితే రావడం జరిగింది. సో ఈ మూవీ నిన్నటితో థర్స్డేతో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది వితౌట్ రాజమౌళి. ఆఫ్టర్ ప్రభాస్ తర్వాత మళ్ళీ ఆ రికార్డు ఓన్లీ ఫ్రమ్ టాలీవుడ్ మన ఎన్టీఆర్ గారికి అయితే దక్కింది. అండ్ ఇంకో రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు మన ప్రభాస్ గారి తర్వాత. అది ఏంటంటే మన ప్రభాస్ గారు ఆఫ్టర్ బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పని అండ్ వితౌట్ రాజమౌళి 500 crores కలెక్ట్ చేశారు సలార్తో, 500+ అండ్ బ్యాక్ టు బ్యాక్ కల్కి కూడా. సో అదే రికార్డు మన ఎన్టీఆర్ గారికి కూడా అయితే రావడం జరుగుతుంది వితౌట్ రాజమౌళి. 500 కోట్ల క్లబ్లోకి అయితే ఈ మంత్ అక్టోబర్ 13కి అయితే చేరుతారు ఖచ్చితంగా మన ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఈ దసరా హాలిడేస్లో ఇంకా థియేటర్స్ అనేవి పెరగచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో కొంచెం డ్రాప్ అయినప్పటికీ కూడా మన హిందీ మార్కెట్లో అయితే రోజు రోజుకి కలెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డే 1 7 crores, డే 2 9 10, అలాగే 12 crores, ఒకసారి 13 14. అలాగే ఈ దసరా హాలిడేస్లో బాలీవుడ్లో అయితే ఎటువంటి హిందీ మూవీస్ లేవు కాబట్టి సో ఒక 20 crores కూడా టచ్ చేయొచ్చు ఏదో ఒక డే రోజు. సో అక్కడ కలెక్షన్ ఏదైతే డ్రాప్ అవుదో మ్యాక్సిమం తమిళనాడులో డ్రాప్ అవ్వచ్చు. అండ్ మన తెలుగు స్టేట్స్కి వచ్చేస్తే ఈ మంత్ 12న కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. మన గోపీచంద్ గారిది, సుహాస్ గారిది అండ్ సుధీర్ బాబు గారిది, దాంతోపాటు రజనీకాంత్ గారి మూవీ కూడా ఉంది. సో కొన్ని థియేటర్స్ అయితే తగ్గొచ్చు. బట్ ఆ 4 మూవీస్ టాక్స్ బట్టి అయితే ఈ దేవర మూవీకి మళ్ళీ థియేటర్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. సో మరి చూద్దాం. మ్యాక్సిమం అయితే దేవరకు 500 కోట్లు అయితే ఫిక్స్ వితౌట్ రాజమౌళి, విత్ కొరటాల శివ గారు. ఆఫ్టర్ త్రిబులర్ రాజమౌళి సెంటిమెంట్ అయితే బ్రేక్ చేయడం జరిగింది మన తారక్ గారు. అండ్ డివైడ్ టాక్ అన్నప్పటికీ కూడా బ్రేక్ ఉన్నాయి. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ లిస్ట్లోకి అయితే చేరిపోయింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. మన డబల్ హ్యాట్రిక్ అయితే పూర్తి చేసుకున్నారు మన తారక్ గారు. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ టాలీవుడ్. అండ్ ప్రభాస్ గారి తర్వాత నాకు తెలిసి ఈయన తారక్ గారు నెక్స్ట్ మూవీస్ నుంచి కూడా మన ప్రభాస్ గారు లాగా అవుతారేమో అనుకుంటున్నాను. జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ దేవరా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఒక ఓవర్సీస్లో మరో రికార్డ్ అయితే క్రియేట్ చేశారు మన తారక్ గారు ఫ్రమ్ టాలీవుడ్ ఆఫ్టర్ ప్రభాస్. సో ఆ రికార్డ్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.